హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైతు బిడ్డ మన గేదెలు ఇప్పుడే వచ్చిన ఫామ్ హౌస్కి. మంది కొట్టం తెలుగులో కొట్టం, ఇంగ్లీష్లో ఫామ్ హౌస్ అంటారు. ఇది మన ఆవు, దాని పేరు అసబెలం, దీని పేరు సంక్రాంతి. ఇది మొన్ననే సంక్రాంతికి పుట్టింది. వెనకున్న దూడ పేరు ఏంటో తెలుసా? శివుడు మహాదేవుడు పేరు పెట్టిన. అయితే ఈరోజు ఒక గొప్ప విషయం చెప్తాం మీ అందరికీ. అందరూ కూడా మంచిగా ఆవులు పెంచండి. ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది. అలాగే ఖచ్చితంగా నా వీడియోలు చూసిన మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది కొంచెం ఎటకారంగా మాట్లాడుతున్నారు. రైతుని తక్కువ చేసి చూడకండి. అలాగే రైతులు పెట్టే వీడియోలు కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా ఏదైనా రైతులను కించపరిచేటట్టు మాట్లాడటం, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడం చేయొద్దు. ఎందుకంటే రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ అనరు. సామాన్య మనుషులకు ఆ పేర్లు ఏం పెట్టాల. బట్ రైతులు కష్టపడి పండిస్తేనే భోజనం దొరికింది. జవాన్ గన్ను పట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పిన ఇదే మాట. పొద్దు గూగుల్ చెప్పం, 1-2 సార్లు ఎటకారంగా మాట్లాడుతున్నారు వీడియోలు చేస్తే. మీకు కూడా చేత అయింది, తెలివితేటలు ఉన్నాయి. మీ దగ్గర కూడా 30,000 రూపాయల ఫోన్లు, 40,000 రూపాయల ఫోన్లు ఉన్నాయి. మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టండి. మీరు కూడా చేయండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని వీడియోలు చేయొద్దని? మేము అన్నావా? మేము పెట్టుకున్నాం రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. మేము రైతులు కాబట్టి పెట్టినాం. సమస్యల మీద పోరాటం చేస్తాను. నోటికి వచ్చినట్టు ఎటకారం మాటలు మాట్లాడటం, పిచ్చి పిచ్చి కాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. పిచ్చి కామెంట్లు కూడా పెట్టద్దు. నచ్చితే చూడండి, లేదంటే పైకి నెట్టేయండి, తీసేయండి పక్కకి. మిమ్మల్ని చూడమని మేము అడిగినా. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. యద్భావం తద్భవతి చెప్పిండుగా కృష్ణుడి గీతలో. చదువుకున్నారు, అక్షర జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా నిరక్షరాస్యుడి కంటే హీనంగా మాట్లాడుతున్నారు. మేము వద్దని చెప్పినా వీడియోలు తీసుకోమని. యూట్యూబ్ చేయొద్దని నేను చెప్పానా? మీరు కూడా ఛానల్ పెట్టండి, చేయండి. ఎవరు వద్దన్నారు? ఎవరి కృషి వాళ్ళకి ఫలితం. ఓకే ఫ్రెండ్స్, నమస్తే మీ అందరికీ. ఖచ్చితంగా ఈ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి. అందరూ ఇంకా మంచి మంచి విషయాలు పెడతా. సమస్యల మీద పోరాటం చేస్తా, సమస్యల కోసం ప్రయత్నం చేస్తా. ప్రజా సమస్యల మీద పోరాటం ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్.